గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఖాతాలో జమ చేయడంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలంలోనే చెప్పినటువంటి మాట ప్రకారం సూపర్ 6 వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆటో డ్రైవర్ల సేవలో అంటూ ఈరోజు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేసినటువంటి పరిస్థితులు. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 2,96,000 మంది ఆటో డ్రైవర్లకు దాదాపు 436 కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి జమ చేసినటువంటి పరిస్థితులు. గతంలో మనందరికీ కూడా తెలుసు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఖాతాలో వేసి కేసుల పేరుతో ట్యాక్సుల పేరుతో వారి నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ ఆనాడు 6,000 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ ని ఈరోజు 13,00 నుంచి 2,000 చేసినటువంటి పరిస్థితులు. కానీ ఒక పక్కన రోడ్లు గుంతలమయమైపోయి ప్రజలు అలాగే ఆటో డ్రైవర్లు రిపేర్లు వచ్చి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 1,400 కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్రం నలుమూలలు కూడా రోడ్లను మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఒక పక్కన, అభివృద్ధిని ఒక పక్కన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెక్కాడితే డొక్కాడనటువంటి ఆటో డ్రైవర్లకు ఒక ధీమా కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకంగా ఆటో డ్రైవర్ల తరపున మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.